విడుదల రజనీ మాట్లాడుతూ ఉంటే ఒక సినిమా స్క్రిప్ట్ చూసినట్టు ఉండేదండి. మరి ఎందుకో విడుదల రజనీ ఈ మధ్య ముందుకు రావడం లేదు. దానికి కొంతమంది చెప్పే కారణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్పబోతోంది విడుదల రజనీ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఏమో మనం విశ్లేషణ చేద్దాం. విడుదల రజనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్పాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డి కుల సమీకరణల పేరుతో తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెడుతున్నారని ఆమె అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ యొక్క విషయంలో నాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో విడుదల రజనీ చిలకలూరుపేట నుంచే పోటీ చేస్తా, చిలకలూరుపేటలోనే నా తడాకా చూపిస్తా అని చెప్పేసి కొన్ని ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఇది విన్న జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఆమెకి ఆడకూతురు కాబట్టి మనం అబద్ధాలు వాడకూడదు, ఎడాపెడా వాయించారని తెలుస్తూ ఉంది. దాంతో ఆమె అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నేను ఎక్కడ సీట్ ఇచ్చి అక్కడ నిలబడాలి, నువ్వేంది చిలకలూరుపేటలో నిలబడేది అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సరే, రజనీ అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో ప్రారంభించారు, కానీ అక్కడ టికెట్ నిరాకరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదరా బదరా ఏమో మునిగిపోతానని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్పై చిలకలూరుపేట నుంచి పోటీ చేసి టీడీపీ నాయకుడు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును ఓడించేసింది. చాలామంది షాక్ ఇచ్చారు. తర్వాత మంత్రివర్గంలోకి ప్రవేశించి పల్నాడు సీనియర్ల కంటే కూడా 2.5 సంవత్సరాలు ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు ఆమె గుంటూరుకు ప్రాతినిధ్యం వహించారు. ఆమె అక్కడ తీవ్రంగా పోరాడినప్పటికీ ఆ తరంగంలో ఓడిపోయారు. ఓటమి తర్వాత ఆమె నిశ్శబ్దంగా చిలకలూరుపేటకు తిరిగి వచ్చి స్థానిక స్థాయిలో పనిచేయడం కొనసాగించారు. కానీ జగన్ ఇప్పుడు మంత్రి అనగానే సత్యప్రసాద్ను ఎదుర్కోవడానికి ఆమెను రేపల్లిలో ఉండాలా అని కోరుకున్నట్లు నివేదికలు చెప్తా ఉన్నాయి. రేపల్లిలో బీసీ ఓటర్లు బలంగా ఉన్నారు. అనగాని వరుసగా 3 సార్లు గెలిచి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను క్రియాశీలక రాజకీయాల నుండి దూరం చేశారు. అట్లాంటి చోట 2024లో జగన్ ఎవరు గణేష్తో మళ్ళీ ప్రయత్నించాడు, కానీ అనగాని 40,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. 2024 ఓటమి తర్వాత మోపిదేవి టీడీపీలో చేరడం జరిగింది. ఇప్పుడు జగన్ రజనీ ఉపయోగించిన 2029లో అనగానిని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ రజనీ దీనిని స్థిరత్వానికి అంటే నేనేమన్నా పెంపుడు కుక్కలాగా ఆడికి పోంటే ఆడికి పోవాలన్నా అని ఆమె స్థిరత్వం దెబ్బతీసే విధంగా తయారైంది. మరో ప్రయత్నం చేస్తున్నారు, నన్ను ఎక్కడంటే అక్కడ దించి ఓడిపోయే విధంగా. కుల సమతుల్యత కోసం తరచుగా నాయకులు మారడం. ఇప్పటికే 2024లో పార్టీకి భారీగా నష్టం జరిగింది. బలమైన ప్రచారాల తర్వాత కూడా చాలామంది ఓడిపోయారని వాపోతా ఉంది. కొత్త ప్రభుత్వంలో కేసులు కొనసాగుతున్నందున రజనీ మరింత ఒత్తిడిలో ఉన్నారు. ఆమె భవిష్యత్తు మార్గం అస్పష్టంగానే ఉంది. ఇంకా టీడీపీకి తిరిగి రావడం కష్టం, బీజేపీకి పోవడం మరీ కష్టం, జనసేనలోకి రావడం మరీ చాలా చాలా కష్టం. అనిశ్చితంగా ఉంది ఆమె మనసులో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన సంకీర్ణ భాగస్వామితో దూసుకుపోతా ఉన్నారు. ఒకవేళ రజనీ కాషాయ పార్టీలో చేరడం, ఆమెకు బీజేపీ హైకమాండ్ ద్వారా చిలకలూరుపేట టికెట్ కోసం ఒత్తిడి చేసే అవకాశం అయితే ఆ మనసులో ఉంది. అది జరగని పని అయినా కూడా మరి రజనీ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.